సిటీ కేబుల్. శ్రీ చైతన్య పాఠశాలలో అధిక ధరలకు పుస్తకాల విక్రయాలు. ప్రజా సంఘాల ఆగ్రహం. తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లోనే అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతూ ప్రజా సంఘాల నాయకులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్యలో జరిగిన ఈ సంఘటనతో మండల విద్యాధికారి ఇందుప్రియ అక్కడికి చేరుకొని శ్రీ చైతన్య పాఠశాల కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలను నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలను నోట్ పుస్తకాలను పాఠశాలల్లో విక్రయించరాదని, నియమ నిబంధనలను పాఠశాల యాజమాన్యం పాటించకుండా అధిక ధరలకు విక్రయించడం పట్ల ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా విక్రయాలు కొనసాగిస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర పుస్తకాలను అమ్మి డబ్బులు వసూలు చేసి పుస్తకాలను డోర్ డెలివరీ చేయడంపై ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాండూరు మండల విద్యాధికారి ఇందుప్రియ మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాలపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మైనార్టీ నాయకులు అబ్దుల్ వాహబ్, ఉప్పలి మల్కయ్య, పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, చంద్రయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. అయితే ఎవిడెన్సెస్ మాత్రం మాకేమి ఇవ్వలేరు. అయినా కానీ వాళ్ళు అమ్ముతున్నట్టు వాళ్ళు కొంతవరకు ఒప్పుకున్నారు. అని నాకు తెలియదని అన్నారు. అందుకోసమని సీజ్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఏమున్నది అనేది తెలుసుకోవాల్సి ఉంది. 3,750 రూపాయలు అయినాయి. 6,500 కొట్టించుకున్నాడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం. డిస్కౌంట్ లేదు. మళ్ళీ అదనంగా పేరెంట్స్ కి వెళ్ళి ఇట్లా 600 సెట్లు వీళ్ళు అమ్ముకున్నారు. విద్యార్థి చట్టం ప్రకారం ఉచిత సిటీ విద్యార్థి చట్టం చెప్తుందండి. అది ప్రిన్సిపాల్ గా మీకు తెలిసి ఉండాలి. సీటు ముందు కూర్చునేటప్పుడు విద్యార్థి చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి. సీట్లు ఇవ్వాలి. 60% ఇవ్వాలి. ఎంఆర్పీ రేట్ల కొద్దిగా డిస్కౌంట్ చేసి ఇవ్వాలి. అదనపు తీసుకుంటుండ్రు. ఇంకా ఫ్రీ సీట్ ఇవ్వాలి. అది విద్యార్థి చట్టంలో ఉన్నది. ఒక్కటి అమలు చేయాలి. మేడం అన్నట్టు గవర్నమెంట్ డస్ట్బిన్ చేస్తారు. వాళ్ళ అయితే పేమెంట్ చేసుకుంటారు. ఒకరు ఫ్రీ సీట్ ఇస్తారు. మీరు తాండూరులోనే బుక్కులు ఉన్నాయి. ఈవినింగ్ డెలివరీ చేస్తారు. మార్నింగ్ పూట బిల్లు రుసులు చేస్తారు. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? చాలా మంది ఉన్నారు మేడం. ఈయన పేరెంట్ ఆయన పేరెంట్ ఆయన పెద్ద విలేకరు సభ మాకు